సో, ఈ గాంధారి మైసమ్మ జాతరకి వస్తున్న భక్తులు ఫస్టు ఇక్కడున్న భీమన్న దేవుడిని దర్శించుకొనే మైసమ్మనైతే దర్శించుకుంటారని చెప్తున్నారు. సో, ఇక్కడ పూజారులు కూడా ఉన్నారు. సో, వీళ్ళని అడిగి చరిత్ర గురించి కూడా ఈ జాతర చరిత్ర గురించి కూడా తెలుసుకుందాం మనము. అన్న చెప్పండి మీరు. జై మైసమ్మ, జై జై మైసమ్మ. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గాంధారికిల మైసమ్మకు 3 రోజులు ఘనంగా జాతర నిర్వహించడం జరుగుతుంది. 3 రోజుల్లో భాగంగా మొదటి రోజైన ఇక్కడ సదర భీమన్న దేవుడు అంటారు, ఇక్కడ భీమన్న దేవుడు అంటారు. ఈ దేవుని తీసుకొనే మేము గోదావరికి, మంచాలలో ఉన్న గోదావరికి గంగా స్నానానికి పోయి దేవతామూర్తులని స్నానమాచరించి అక్కడ పూజలు చేసుకొని అక్కడ నుండి తిరుగు ప్రయాణం, పాదయాత్రగా మళ్ళీ తిరుగు ప్రయాణమై ఇక్కడికి వచ్చి ఇక్కడ రాత్రంతా ఆటపాటలతో మా సాంస్కృతిక సాంప్రదాయ ప్రకారం పాదయాత్రగా తీసుకొని పోవడం జరుగుతుంది. అక్కడ నుండి కూడా నడుచుకుంటూనే రావడం జరుగుతుంది. మా నాయకపోడ్ సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారం తప్పెడగూళ్ళు, పిల్లనగోబి ఆటపాటలతో ఇక్కడ నుండి దేవతామూర్తులను తీసుకొని గోదావరికి పోయి స్నానమాచరించి అక్కడ అనంతరం అక్కడ శుద్ధ జలాన్ని సేకరించి ఆ నీరుని కూడా తీసుకొచ్చి ఇక్కడ పూజ చేసి పట్నాలు వేసుకొని రాత్రంతా ఆటపాటలు ఇక్కడ జరుపుతాం. శనివారం రోజు ఉదయం ఇక్కడ నుండి మళ్ళీ మనం గోదావరి నుండి తీసుకొచ్చిన ఏదైతే శుద్ధ జలం ఉంటుందో దాన్ని ఇక్కడ నుండి మా గ్రామ పెద్దలు, పూజారులు, సంఘ నాయకులు అందరితో సమక్షంలో, గ్రామ పెద్దలు అందరి సమక్షంలో ఆ నీటిని కూడా తీసుకొని గాంధారి కిల్లా ప్రాంతానికి చేరుకుంటాం. అక్కడ నుండి సాయంత్రం 3 గంటలకు 4 గంటల ప్రాంతంలో మేము ఏదైతే గోదావరి నుండి తీసుకొచ్చిన శుద్ధ జలాలు ఉన్నాయో వాటిని మహిళామూర్తులు, మా నాయకపోడు సేవా సమితికి సంబంధించిన మహిళామూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుండలలో నీటిని, అక్కడ ఊట చెలుమ కూడా ఉంటుంది, ఆ ఊట చెలుమలో నీటిని ప్లస్ ఇక్కడ నుండి ఎక్కడైతే మనం గోదావరి నుండి తీసుకొచ్చిన శుద్ధ జలం ఉంటుందో ఆ నీటిని కలుపుకొని కుండలలో పట్టుకొని ఆటపాటలతో కిల్లా పైన ఉన్న ప్రతి దేవతామూర్తిని కింది నుండి మొదలుకొని, ఆది భైరవు నుండి మొదలుకొని కాలభైరవుడు, మొండి భైరవుడు, గజరాజు, అక్కడ ఉన్న గాంధారికిల మైసమ్మ తల్లి, తర్వాత పైన ఉన్నటువంటి నాగశేషుని, ఆంజనేయుడు, ఇలాంటి విగ్రహాలన్నింటికీ కూడా మేము తీసుకొచ్చిన శుద్ధ జలంతో అభిషేకం చేసి రావడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుండి ఏదైతే మన కళావేదిక స్టేజ్ ఉందో అక్కడ వివిధ గ్రామాల నుండి, మండలాల నుండి వచ్చిన మా నాయకపోటుకు సంబంధించిన జాతి బిడ్డలు వాళ్ళంతా కూడా లక్ష్మీదేవర, తప్పెడగుళ్ళ ఆటపాటలతో వాళ్ళకు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం. దానిపైన సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. రాత్రంతా నిర్విరామంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నిటి కొనసాగుతూనే ఉంటాయి. రాత్రంతా యథావిధిగా మా జాతరకు మెయిన్ ముఖ్యమైనటువంటి అమ్మవారికి పెద్దపట్నానికి రాత్రి 11:30 అక్కడ నుండి పూజారులు, కుల పెద్దలు, వచ్చిన భక్తులు అందరూ కూడా కలిసి 11:30 కిల్లా పైన గల గాంధారికిల మైసమ్మ దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది.